ఉద్యోగ విషయంలో తనకు అన్యాయం జరిగిందంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట పొట్లూరి సుభాషిని 11 రోజులుగా నిరాహార దీక్షను చేపట్టారు. విషయం తెలుసుకున్న గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ సుభాషినికి ఉద్యోగ విషయంలో హామీ ఇవ్వడంతో దీక్షను విరమిస్తున్నట్లు తెలిపారు. మాజీ మేయర్ పొట్లూరి స్రవంతి జయవర్ధన్ పండ్ల రసం అందించి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ గిరిజనుల పట్ల సహృదయంతో సానుకూలంగా స్పందించి గిరిజనులను ఆదరించిన గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్కి జన్మాంతం రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలే గిరిజన సంఘాల ఐక్య వేదిక, 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 గిరిజన ఐక్య పోరాటాలు, వర్ధిల్లాలే గిరిజనుల ఐక్య పోరాటాలు, సాధిస్తాం గిరిజనుల ఐక్య పోరాటాల ద్వారా న్యాయమైన కోరికలను సాధిస్తాం గిరిజనుల ఐక్య వర్ధిల్లాలే గిరిజన సంఘాల ఐక్య వేదిక, వర్ధిల్లాలే గిరిజన సంఘాల ఐక్య వేదిక, వర్ధిల్లాలే గిరిజనుల ఐక్య వేదిక, వర్ధిల్లాలే గిరిజనుల ఐక్య వేదిక, వర్ధిల్లాలే గిరిజనుల ఐక్య వేదిక, వర్ధిల్లాలే గిరిజనుల ఐక్య వేదిక, వర్ధిల్లాలే గిరిజన సంఘాల ఐక్య వేదిక, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వర్ధిల్లాలే ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలే గిరిజన ఐక్య పోరాటాలు, వర్ధిల్లాలే గిరిజన ఐక్య పోరాటాలు. అట్లాగే టీవీఎంసీ నెంబర్గా డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ, అట్రాసిటీ కమిటీ విజిలెన్స్లో వర్క్ చేస్తున్నాము. ఈరోజు 11 రోజుల పాటు ఒక గిరిజన మహిళ తన జాబ్ గురించి ఇక్కడ నిరాహార చేయడం చాలా బాధాకరం. కానీ ఈ యొక్క విషయం మా గిరిజన నాయకులతో మొత్తం కలిసి ఈరోజు గూడూరు శాసనసభ్యులైన పాసం కలిసి రావడం జరిగింది. జరిగిన విషయం అంతా చెప్పాము. ఆయన కూడా సానుకూలంగా స్పందించి వెంటనే పై అధికారులకి ఫోన్ చేసి ఆ అమ్మాయికి గూడూరు కోట ఎండి ఆఫీసులో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించేటట్టుగా ఆయన మాట్లాడారు. అలాగే పోస్టింగ్ ఆర్డర్స్ కూడా త్వరలోనిస్తారు. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరికీ మా గిరిజన నాయకులందరికీ చేతులు జోడించి ఆయనకి ఇచ్చిన సపోర్ట్కి నేను అందరికీ వాళ్ళందరికీ గిరిజనుల ఐక్య పోరాటాలు సాధిస్తాం గిరిజన హక్కులను, సాధిస్తాం గిరిజన హక్కులను. ఈరోజు గిరిజన సంఘాల ఐక్య వేదికలో అంగన్వాడీ ఉద్యోగాల అన్యాయకారం మీద 11వ రోజు. ఈ దీక్షలకి మాకు ఎప్పుడెప్పుడు సలహాలు సూచనలు అందిస్తూ మాకు మద్దతుగా తెలిపిన వాళ్ళకందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రిలే నిరాహార దీక్షను తొందరగా గ్రహించి మా పోరాటానికి కూడా ధ్యానించి శాసనసభ్యులైన గౌరవ శ్రీ పాసం సునీల్ కుమార్కి కూడా నాకు ధన్యవాదాలు. ఆ సారు ఇచ్చిన హామీతో ఈరోజు ఈ దీక్ష కూడా మేము విరమించుకుంటున్నాము. అదేవిధంగా నేను మా కుటుంబ సభ్యులు కానీ మా గిరిజనులు సార్కి రుణపడి ఉంటాము. ఈ నిరాహార దీక్షకు కూడా మాకు ధైర్యాన్ని ఇస్తున్నటువంటి నాయకులకు అందరికి కూడా మాజీ మేయరైన పొట్లూరి స్రవంతి గారికి, జయవర్ధన్ సార్ గారికి, కొమరగిరి మహేంద్ర బాబు కానీ, ఇండ్ల రవి సార్ కానీ, మాగాని వెంకటేశ్వర్ సార్ కానీ, బిఎల్ శేఖర్ గారికి కానీ వీకందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు మద్దతు ఇస్తూ నాకు ఎంతో ధైర్యాన్ని చెప్పారు. అదేవిధంగా మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ శ్రీ పాసం సునీల్ కుమార్ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా 11వ రోజు రిలే నిరాహార దీక్ష. గిరిజనులకు జరిగినటువంటి అన్యాయం మీద జరుగుతున్నది. గిరిజనులకు రావాల్సినటువంటి అవకాశాన్ని గిరిజన ఇతరులకు ఇచ్చారన్న విషయం అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి ఈ రిలే నిరాహార దీక్ష మా గిరిజన పెద్దలందరూ కూడా కలిసి గుడూరు నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి పాయసం సునీల్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించి ఏదైతే పోట్లూరు సుభాషిణి గారికి అదే మండలానికి సంబంధించి ఉద్యోగాన్ని కల్పిస్తామని కూడా హామీ ఇచ్చున్నారు. అధికారులతో కూడా మాట్లాడి వెంటనే తగిన ఏర్పాట్లు చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఈ విషయం మీద సునీల్ గారికి పోట్లూరు సుభాషిణి గారి కుటుంబం కానీ గిరిజనులు కానీ రుణపడి ఉంటారని తెలియచేసుకుంటూ మా తరపు నుంచి కూడా సునీల్ గారికి అభినందనలు తెలియచేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించి పోట్లూరు సుభాషిణి గారి కుటుంబానికి జీవన ఉపాధి కల్పించినందుకు మేము ప్రత్యేకంగా సునీల్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఏదైతే రిలే నిరాహార దీక్షను పోట్లూరు సుభాషిణి గారు 11 రోజులు ఎటువంటి ఆటంకులు వచ్చినా కూడా ఎదుర్కొని కఠినంగా రిలే నిరాహార దీక్షను కొనసాగించినందుకు వారికి అభినందదాయకమని తెలియచేసుకుంటూ ఈరోజు పోట్లూరు సుభాషిణి గారికి అండగా నిలిచిన గిరిజన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.